హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 19వ పాఠమైనటువంటి ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం అనే పాఠం గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఓన్లీ సోషలే కాదు, సైకాలజీ, అదేవిధంగా పిఐఈ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ సోషల్లో కూడా ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత టోటల్గా ప్రతి చాప్టర్ నుంచి కూడా మళ్ళీ బిట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సాంఖ్యశాస్త్రం 10వ తరగతిలో మనకిది 19వ పాఠం, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం. సో ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అని మనకి ఇక్కడ కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం ప్రభావం వేరువేరు దేశాలపై వేరువేరు విధాలుగా పడింది. ఐరోపా దేశాలు ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియాలలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావితం అయ్యారు. సో నగరాలు, కర్మాగారాలు, గనులు పెద్ద ఎత్తున ధ్వంసం కావడంతో యుఎస్ఎస్ఆర్, ఇతర ఐరోపా దేశాలు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయాయి. యుఎస్ఎస్ఆర్లో 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో ఇందుకు విరుద్ధంగా అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ. సో ఇక్కడ ఇది కూడా మనకు బిట్టండి. ఇంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధంలో తక్కువ నష్టం కలిగినటువంటి దేశం ఏదని, ఎక్కువ నష్టం కలిగినటువంటి దేశాలు ఏవని మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో వాస్తవానికి ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడడానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది. సో యుద్ధ రంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి. సో ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. సో 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం, చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని అనడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు అన్న మాటలవి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని పునర్నిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం కొత్త ప్రక్రియలను చూసింది. సో ఈ ప్రక్రియలలో ముఖ్యమైనవి 3. సో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధం, వలస పాలన నుంచి విముక్తి. సో నాజీ భావాలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వతంత్రం అన్న సూత్రాల కోసం రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి మొదటి కర్తవ్య నిర్వహణకు అన్ని దేశాల్లో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచ సంస్థను ఏర్పాటు చేయడం, ఇది ఐక్యరాజ్య సమితి స్థాపనకు దారితీసింది. వలస పాలక శక్తులైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలన విధానాలను ఇక సమర్థించుకోలేకపోయాయి. సో అమెరికాతో పోలిస్తే ఈ దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా బలహీనమయ్యాయి. పాత వలస వ్యవస్థ వల్ల వలస పాలిత దేశాలపై వలస పాలక దేశాలకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నందువల్ల కూడా దానికి అంతం పలకాలని అమెరికా ఒత్తిడి చేయసాగింది. యుఎస్ఎస్ఆర్తో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీలు అనేక దేశాలలో వలస పాలనపై పోరాటాలు చేయసాగాయి. ఆ విధంగా
వ్యతిరేక పోరాటాలకు వెన్నుదన్నుగా యుఎస్ఎస్ఆర్ నిలబడింది. ఈ పరిస్థితులలో తమ కింద ఉన్న వలసపాలిత దేశాలకు బ్రిటన్ వంటి దేశాలు స్వతంత్రం ఇవ్వక తప్పలేదు. దీని గురించి మీరు ఇంతకుముందు అధ్యాయాల్లో చదివారు. ఈ దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం మధ్య అమెరికా, రష్యాల మధ్య విభజించబడిన ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంత మార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి పెరగసాగింది. ఈ అంశాలలో కొన్నింటి గురించి ఈ భాగంలో వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి యుద్ధం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మిత్ర దేశాలలో ముఖ్యమైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ రష్యా, అదేవిధంగా చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ఒక పత్రాన్ని తయారు చేశాయి. సో ఈ పత్రం యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పే అంశాన్నే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లభించేలా, పేదరికం, ఆకలి అంతమయ్యేలా చేయటానికి ప్రాధాన్యతను ఇచ్చింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో అది దేశాల స్వయం ప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతికి ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాల్లో తప్పించి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది. సో ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 51 దేశాలు ఉండగా ప్రస్తుతం 2016లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి, ప్రస్తుతం అంటే 2016లో మొత్తం ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది కూడా మనకి ప్రీవియస్గా బిట్టు అనేది రావడం అయితే జరిగిందనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంగాలు ఎన్ని ఉన్నాయో కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో నేర్చుకోవాల్సిందే. అందులో ఎన్ని దేశాలు ఉన్నాయి, అందులో మెయిన్ దేశాలు ఏమున్నాయి అనేది కూడా మనం పూర్తిగా ఐక్యరాజ్య సమితి గురించి అయితే పూర్తిగా తెలుసుకోవాల్సిందే. సో ఆ తర్వాత శతాబ్దంలో వలస పాలనా శక్తుల నుంచి స్వాతంత్రం పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. సో 6 వేరువేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి భద్రతలను కాపాడటం, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, పేదరికాన్ని నిర్మూలించడం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించడం వంటి ప్రత్యేక విధులు ఉన్నాయి. సో ఈ విధులను బాధ్యత వహించే కొన్ని సంస్థలు హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం. సో ఇది చాలాసార్లు అడిగారండి. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎక్కడ ఉంది అని చాలాసార్లు అడగడం జరిగింది. న్యాయస్థానం వచ్చేసి ఎక్కడుంది, హేగ్లో ఉంది. సో న్యాయస్థానం అనేది ఎక్కడుంది, హేగ్ అనేది అక్కడ ఉండడం జరిగిందనమాట. సో జెనీవాలో ఉన్నది ఏంటిదంటే ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉన్నదండి, జెనీవాలో ఉంది. సో ఇది ప్రీవియస్గా డిఎస్సిలో కూడా అడిగిన బిట్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడగడం జరిగింది. అదేవిధంగా న్యాయస్థానం ఎక్కడుందని కూడా అడగడం అయితే జరిగిందనమాట. న్యాయస్థానం అంటేనేమో హేగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటేనేమో జెనీవాలో ఉంది. అదేవిధంగా ప్యారిస్లో ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక సంస్థ, న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్యారిస్లో ఏముంది, జెనీవాలో ఏముంది, హేగ్లో ఏముంది, న్యూయార్క్లో ఏముంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే తెలుసుకొని ఉండాలన్నమాట. న్యూయార్క్లో ఏముందండి, ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ. అదేవిధంగా ప్యారిస్లో ఏముందండి, ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన శాస్త్ర, అదేవిధంగా సాంస్కృతిక సంస్థ. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, హేగ్లో అంతర్జాతీయ న్యాయ సంస్థ. ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా యుఎన్ఓకి అనుబంధ సంస్థలు. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. దీని ప్రధాన అంగం అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. అయితే యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. సో దీంట్లో శాశ్వత సభ్యులైన చైనా,
ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా, సో మరియు అమెరికా, ఇవన్నీ కూడా ఇందులో శాశ్వత సభ్య దేశాలు. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. కొన్ని స్కిప్ చేసి ఇందులో కరెక్ట్గా ఉన్న వాటిని గుర్తించండి, శాశ్వత సభ్యం కాని దాన్ని గుర్తించండి అని ఈ విధంగా మనకి బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్ మ్యాప్ ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి లోగో అని మనకి ఇక్కడ లోగోనైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు, అంటే తిరస్కరించవచ్చు. అనేక ఘర్షణల్లో ఈ 5 దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఎటువంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. కొన్ని సందర్భాలలో తమ ఆదేశాలను పాటించేలా ఐక్యరాజ్య సమితిపై శక్తివంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఇవి ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణతో పనిచేసేలా, మధ్య వారిలో నడిచేలా చేశాయి. సో ఈ శక్తివంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడటంలో ప్రత్యేక పాత్రను, బాధ్యతను ఇచ్చినట్లు అయ్యింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాలలో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తుండగా యుద్ధాలను నివారించడంలో అది అంతగా విజయం కాలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో అది తరచూ బందీగా మారింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 శిబిరాలు ప్రచ్ఛన్న యుద్ధం 1945 నుంచి 1991 మధ్య అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రపంచ యుద్ధానంతర కాలంలో 2 ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. సో యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సో ఇవి 2 కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రచ్ఛన్న యుద్ధం ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే రష్యా, అదేవిధంగా అమెరికా అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి, ఈ సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళు అణచివేతను వంటి వాటిని రష్యా అవలంబించింది. సో ఇంకోవైపున పలు పార్టీల ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులు, నియంత్రిత అభివృద్ధి అన్న భావనలను అమెరికా ప్రోత్సహించింది. సో ఇవి కూడా మనం దేని గురించి ఏ దేశం పోరాడింది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. తూర్పు యూరోప్ అంటే పోలాండ్, హంగేరీ, తూర్పు జర్మనీ మొత్తం యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉండగా కొత్తగా స్వతంత్రం పొందిన చైనా, వియత్నాం వంటి వలసపాలిత ప్రాంతాలు దానికి సన్నిహితంగా ఉండేవి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పశ్చిమ యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటివి అమెరికా పక్షాన నిలిచాయి. ప్రపంచంలోని మధ్యస్థ దేశాలను తమ శిబిరంలో చేర్చుకోవటానికి ఈ 2 అగ్రదేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడసాగాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 45 సంవత్సరాల పాటు ఈ 2 శిబిరాల మధ్య ఒక వింత యుద్ధం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పోటీదారులు ఒకదానిపై ఒకటి భౌతిక దాడులకు దిగలేదు. సో ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధంలోకి దిగలేదు. దీనికి బదులుగా ప్రపంచంలో ఏ 2 చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఈ అగ్రరాజ్యాలు చెరొక పక్షం వహించి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి. సాంప్రదాయ యుద్ధాలలో మాదిరి నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అన్నారు. సో ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా, యుఎస్ఎస్ఆర్ల మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం ఉండేది. 1945-1991 మధ్య జరిగిన ప్రపంచ ఘటనలన్నింటినీ ఇది ప్రభావితం చేసింది. సో ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రచార యుద్ధం ఒకటే కాదు. ఈ కాలంలో జరిగిన యుద్ధాలలో 2 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో దాదాపు అందరూ మూడవ ప్రపంచ దేశాల వాళ్ళే. సో అంటే వలస పాలన నుంచి బయటపడుతున్న వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్ళే. సో ప్రపంచం 2 శిబిరాలుగా విడిపోయి ఉండడం వల్ల భౌగోళికంగా
పక్కపక్కన ఉన్న దేశాలు, ఒకే మూలాలు గల ప్రజలున్న దేశాలు శత్రువులుగా మారి వాటి మధ్య వినాశకర యుద్ధాలు చెలరేగాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ రెండు శిబిరాలు పరోక్ష యుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ వంటి పొగడ్తలను అవలంబించాయి. సో ఇక్కడ పరోక్ష యుద్ధాలు. సో మొదటి నుంచి కూడా స్వతంత్రం కోసం పోరాడుతున్న దేశాలను తమ ప్రభావంలోకి తీసుకురావటానికి రెండు శిబిరాలు ప్రయత్నించాయి. సో దీని ఫలితంగా ఆయా దేశాలలో రెండు విరోధ బృందాలకు చెరొక్క శిబిరం మద్దతు ఇవ్వసాగింది. ఉదాహరణకు 1947లో టర్కీ, గ్రీకు దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులకు అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమాన్ మద్దతు ఇచ్చారు. సో ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వాతంత్రం వచ్చింది. సో దాని కమ్యూనిస్టు నాయకుడైన ప్యాట్రిస్ లుంబాని 1961లో చంపేశారు. సో పోర్చుగల్ నుంచి అంగోలా 1975 నవంబర్లో స్వతంత్రం పొందింది. యుఎస్ఎస్ఆర్ క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పంతాలో సామ్యవాద వ్యవస్థని నిర్మూలించడానికి కృషి చేశాడు. దీంతో లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టడానికి స్ఫూర్తి పొందాయి. వాళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందిన చెగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు. సో ఇక్కడ సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూడా అమెరికా మద్దతుతో ఆ దేశాల సైన్యాధిపతులు పడదోశారు. సో ఇక్కడ ఇందుకు చిలీలో అల్లెండి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యుఎస్ఎస్ఆర్ కూడా తన ప్రభావ పరిధిని పెంచుకోవటానికి కృషి చేసింది. ఉదాహరణకు 1950లలో జర్మనీ, హంగేరీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో వ్యతిరేకత ఎదురైనప్పుడు యుఎస్ఎస్ఆర్ తన సైన్యాన్ని పంపించి ఆ దేశాలలో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను తొలగించి తమతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాలను స్థాపించింది. 1960ల తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది. చైనాపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించి యుఎస్ఎస్ఆర్ విఫలమైంది. సో ఇక్కడ 1971లో ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దాంతో మత తీవ్రవాదులైన ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఫలితంగా దీర్ఘకాల పౌర యుద్ధం చెలరేగింది. అంతిమంగా 1985లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. ఆ తర్వాత మత తీవ్రవాదులైన తాలిబాన్లు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు. ఈ అగ్రరాజ్యాలు ఆడిన ఆటలో వలస పాలకుల నియంత్రణ నుంచి బయటపడాలనుకుంటున్న మూడవ ప్రపంచ యుద్ధానికి విధ్వంసానికి రంగభూమిగా మారిందని, యుద్ధంలో యుఎస్ఎస్ఆర్ అమెరికా సైనికులు కాకుండా మూడవ ప్రపంచ ప్రజలు పాల్గొన్నారన్నది గమనించండి. సో ఇక్కడ సైనిక ఒప్పందాలు. అమెరికా యుఎస్ఎస్ఆర్ల రెండింటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే ఈ యుద్ధమే చెలరేగితే ఏ దేశము గెలవదని ఆ రెండింటికి తెలుసు. సో అయినప్పటికీ అవి సైనిక కీలక ఒప్పందాలు కుదుర్చుకోసాగాయి. 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో అన్న దాని ద్వారా బలపరిచింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. సో దీనిని ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు వార్సా ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో ఏ ఒప్పందాలు ఏది కుదుర్చుకుంటుంది అనేది కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోండి. అమెరికా వివిధ ప్రాంతాలలో మిలిటరీ మిత్రత్వ ఒప్పందాలైన సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సిటో, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో లను కుదుర్చుకుంది. సో సైనిక ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా తమను
తమను తాము బలోపేతం చేసుకున్నప్పటికీ యుద్ధమే చెలరేగితే మొత్తం నాగరికతలకే ముప్పు తెచ్చే స్థాయిలో మానవ నష్టం జరుగుతుందని ఈ శిబిరాలకు తెలుసు. అందుకే అవి ఒకదానికొకటి ప్రతిబంధకంగా నిరోధకంగా నిలిచేలా వ్యవహరించాయి. ఈ ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల ప్రభావ పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చాయి. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు, తమ ఉత్పత్తులకు మార్కెట్, తమ పెట్టుబడిదారి ప్రమాదకరం లేని ప్రదేశాలు, తమ సైనికులను ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు, తమ భావజాల వ్యాప్తి, పెద్ద మొత్తంలోని సైనిక ఖర్చుకి ఆర్థిక మద్దతు. ఇక్కడ చూసినట్లయితే అంతరిక్ష పోటీ, ఆయుధ పరిశోధనల పైన ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు బయటపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢాచర్యంలోనూ క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది. మొదటి ఉపగ్రహమైన స్పుత్నిక్ని రష్యా ప్రయోగించండి. ఇక్కడ చూసినట్లయితే మొదటి ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారనేది ప్రీవియస్ బిట్ అండి. ఎవరు ప్రయోగించారంటే స్పుత్నిక్ అనే పేరుతో రష్యా ప్రయోగించింది. అలాగే అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరీ గగరియాన్ని రష్యా పంపించింది. ఇక్కడ మొదటి వ్యక్తిని కూడా అంతరిక్షంలోకి ఎవరు పంపించారండి? యూరీ గగరియాన్ని రష్యా పంపించింది. దీంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఉపగ్రహాలను ప్రయోగించడంలో పోటీ మొదలైంది. ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని ఇతరులను చంద్రమండలం మీదికి పంపడంలో 1964లో అమెరికా సఫలమైంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని ఎవరు పంపించారండి? అమెరికా పంపించడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అమెరికా పంపించడం జరిగింది. ఈ విధంగా రష్యా అదేవిధంగా అమెరికాల ఈ విధంగా మనం చూడవచ్చు. యుద్ధం అంచున అంటే ప్రత్యర్థి శిబిరాలు విధ్వంసకర ఆయుధాల నిల్వలను పెంచుకుంటూ పోవటంతో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకుమంటూ ఉంది. అన్ని దేశాల ప్రజలు యుద్ధ భయంతో గడపసాగారు. రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం అనివార్యం అనిపించిన సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ దౌత్యంతో వీటిని ఎలాగో నివారించగలిగారు. రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢాచార్య విమానాన్ని కూల్చివేయటం, క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించటం, కొరియా, మధ్యప్రాచ్య యుద్ధాల వంటి సందర్భాలలో పలుమార్లు ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అలినోద్యమం. ఈ అలినోద్యమం నుంచి కూడా మనకు బిట్స్ ప్రీవియస్గా చాలాసార్లు అడగడం జరిగిందనమాట. ఈ అలినోద్యమం గురించి కూడా బ్రీఫ్గా మనకు తెలిసైతే ఉండాల్సి ఉంటుంది. 1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనైంది. రెండు అగ్రరాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీలు కారణంగా ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ రెండు పక్షాలలో దేనివైపు లేకుండా ఉండడానికి అంతగా అవకాశాలు లేకపోయినా అటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలైన పేదరికం, అనారోగ్యం, అసమానత్వం, వలసవాదం వంటివి ఏవీ పరిష్కారం కాలేదు. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఈ ఉద్దేశంతో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. ఇది చాలాసార్లు మనల్ని ప్రీవియస్గా అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయండి. ఇండోనేషియాలో 1955లో బాండుంగ్లో ఒక సమావేశం జరిగింది, అలినోద్యమం సమావేశం. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి 29 దేశాలు వచ్చాయి. ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమైన నాయకుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి
పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఈజిప్టు నాయకుడు గమల్ అబ్దుల్ నాజర్, యుగోస్లేవియా నాయకుడు జోసెఫ్ బ్రిక్ టిటోలు ఉన్నారు. పండిట్ నెహ్రూని దాని అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఇది అల్లినోద్యమానికి దారి తీసింది. సో ఇక్కడ ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా అల్లినోద్యమం రూపొందింది. సో దీని మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. సో దీనికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. సో దీని మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? మనకి బెల్గ్రేడ్లో జరగడం జరిగింది. సో 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకు పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. 3 ముఖ్య ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది. మొదటి సమావేశం ఎక్కడ జరిగిందండి? యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. దీనికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. సో ఇది 2012 నాటికి దీని సభ్యత్వం ఎంత పెరిగిందంటే 120కి పెరగడం జరిగింది. సో మొదటిదేమో సమావేశం జరిగింది 1955లో ఇండోనేషియాలో బాండింగ్లో ఈ సమావేశం నిర్వహించి మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. సో దీనివల్ల దేనికి దారి తీసిందంటే అల్లినోద్యమానికి దారి తీయడం జరిగిందనమాట. ఆ సమావేశం వల్ల, ఇది బాండింగ్ సమావేశం వల్ల అల్లినోద్యమం అనే కొత్తది స్టార్ట్ కావడం జరిగింది. సో అల్లినోద్యమ సమావేశం మొదటిది ఎక్కడ జరిగింది అంటే మనకి యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1961 నాటికి ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే 25. సో అది 2012 నాటికి ఎన్ని అంటే 120 దేశాలు అని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇవంతా కూడా మనకు ఇంపార్టెంట్, చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అల్లినోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం, వీటిలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం. సో వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలోనూ చేరకుండా చూడటం. 2 అగ్రరాజ్యాలు పోటీపడుతూ వివిధ దేశాలను తమ వైపుకి లాక్కోవటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతదేశం వంటి దేశాలు స్వతంత్ర వైఖరిని వ్యక్తపరచడానికి అల్లినోద్యమం దోహదపడింది. అగ్రరాజ్యాలను ఒకదానిని మరొకదానికి వ్యతిరేకంగా ఉపయోగించుకొని కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలు తమకు కావలసిన సహాయాన్ని, స్థానాన్ని పొందగలిగాయి. సో అల్లినోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి కూడా కొంతవరకు ఇది దోహదపడింది. 2 అగ్రరాజ్యాలు అల్లినోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి. సో అంతర్జాతీయ అంశాలపై అల్లినోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయటం పట్ల స్పందించకపోవటం అల్లినోద్యమ నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది. సో అల్లినోద్యమంలోని మరొక బలహీనత దాని సభ్య దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవటం. ఉదాహరణకు ఇరాక్లు 7 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి దిగినప్పుడు అల్లినోద్యమం ఏమీ చేయలేకపోయింది. ఈ పరిమితులు ఉన్నప్పటికీ 2 అగ్రరాజ్యాల మధ్య చీలిన ప్రపంచ నేపథ్యంలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడానికి అల్లినోద్యమం సహాయపడింది. సో ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ ఆసియా ఘర్షణలు. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. సో ఇక్కడ చూడండి, ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. సో ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. సో ఇది ప్రీవియస్ మనకి బిట్టండి. మధ్యప్రాచ్యం అని దేన్ని అంటారు, మధ్యప్రాచ్యం అని దేన్ని అంటారు అని. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, పశ్చిమ ఆసియా అని. సో ఇక్కడ అరబ్బులు, యూదులు మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభం అని అంటారు. సో ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు
నివాసం ఉంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలేం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు అందరికీ పవిత్ర స్థలం. సో ఇక్కడ యూదులు పాలస్తీనాని తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మీద కాంట్రవర్సీ మనకు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పటికి కూడా ఇవి కరెంట్ అఫేర్లో ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి మనకు బిట్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ పాలస్తీనా సంబంధించింది, అదేవిధంగా ఈ యూదులకు సంబంధించింది, అదేవిధంగా ఈ ఏదైతే ఈ ఉందో దీన్ని మీరు క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్ళను నిర్వాసితులను చేయడంతో వారు యూరప్, ఆసియా అంతటా వలసలు పోయారు. యేసుక్రీస్తుని సిలువ మోయటానికి యూదులను బాధ్యులను చేసి యూరప్లో క్రైస్తవులు వాళ్లకు వేధింపులకు గురి చేసేవాళ్ళు. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులను చంపటం, జైలు పాలు చేయటం దీనికి పరాకాష్ట. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులలో జియానిస్ట్ ఉద్యమం మొదలైంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. యూదులలో వచ్చినటువంటిది ఏంటిదంటే ఇక్కడ జియోనిస్ట్ ఉద్యమం అనేది మొదలైంది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే ఇప్పటికే పాలస్తీనియన్లు వీళ్ళల్లో ఎక్కువ మంది అరబ్ ముస్లింలు అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. సో ఇక్కడ చూసినట్లయితే మధ్యప్రాచ్యంలో ప్రత్యేకించి అరబు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనడంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ఈ ప్రాంతాన్ని తమ ప్రభావంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతరులు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి. 1947లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పాలస్తీనాను 2 భాగాలుగా చేసి ఒకటి అరబ్బులకు, మరొకటి యూదులకు కేటాయించారు. 1948లో బ్రిటన్ తన సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకొని యూదుల కోసం ఇజ్రాయెల్ అనేది ఏర్పడడం జరిగింది. సో అరబ్బులు తమ మాతృభూమిని వదులుకోవడానికి అంగీకరించలేదు. ఇజ్రాయెల్ని చట్టబద్ధ దేశంగా గుర్తించడానికి అరబ్బులు తిరస్కరించారు. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇల్లు వదిలి వెళ్ళి ఇతర అరబ్బుల దేశాలలో గాంధీశీకులుగా ఆశ్రయం పొందారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాజర్ 1918-1970 అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ఇజ్రాయెల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లు చేపట్టడానికి అతడు ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ 1956లో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధాన్ని విరమించవలసిందిగా అమెరికా, యుఎస్ఎస్ఆర్లు కోరాయి. సో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1967లో అరబ్బులు మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేశారు. ఎదురు దాడి చేయటమే మెరుగైన రక్షణాత్మక చర్యగా భావించి ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని వాయు దళాన్నంతటినీ ధ్వంసం చేసింది. అంతేకాకుండా గాజా, గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఆక్రమించింది. సో ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వటానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అయితే యుద్ధ విరమణకు మాత్రం అంగీకరించింది. సో ఈ ఆక్రమిత ప్రాంతాలు బఫర్ ప్రాంతంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ భావించింది. అరబ్బుల ఉద్యమాన్ని ఈ యుద్ధం కుంటుపరిచింది. ఈలోగా 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం PLO ఆవిర్భవించింది. అరబ్బు బృందాలన్నింటినీ ఏకం చేసి ఇది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగి పొందటం దీని లక్ష్యం. అయితే 1967లో యాసర్
అరాఫత్ నాయకత్వంలోని పిఎల్ఓ ఇజ్రాయెల్పై దాడి చేయాల్సిందిగా అరబ్ దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్ దేశాలు అంతా ఉత్సాహం చూపలేదు. దాంతో పిఎల్ఓలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలీ విమానాలు హైజాకింగ్ 1972 అక్టోబర్లో మ్యూచిన్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపడం వంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. పాలస్తీనియన్లు ఈ దాడులను సాకుగా చేసుకుని ఇజ్రాయెల్ వాళ్ళపై తిరిగి దాడులు చేసి తాము గతంలో ఇచ్చిన మాటను అమలు చేయడానికి నిరాకరించింది. ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా నిత్యం యుద్ధం వాతావరణంతో ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది. పిఎల్ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది. అంతిమంగా అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ను గుర్తించడం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించారు. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనను సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వెస్ట్ బ్యాంక్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవటానికే కాక పాలస్తీనాలోని అరబ్ వాసులకు ఓటు హక్కు ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ తన మాటను నిలుపుకోక ఏదో ఒక సాకుతో పాలస్తీనియన్లపై దాడులు కొనసాగించడం వల్ల ఈ ఒప్పందాలు విజయవంతం కాలేదు. పాలస్తీనియన్ దేశానికి పిఎల్ఓని చట్టబద్ధ ప్రతినిధిగాను అరాఫత్ దానికి అధ్యక్షుడిగాను గుర్తించడానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటి పాలస్తీనియన్లు దేశ బహిష్కరణ, యుద్ధం లాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ తమ సొంత గడ్డ కోసం, ప్రశాంత జీవనం కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ గల్ఫ్ మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరిగిన జాతీయతావాద భావం. సో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కొనసాగిస్తూ ఉండటం, పాలస్తీనియన్ల దయనీయ పరిస్థితి కారణంగా ఈ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక భావనలు బాగా వ్యాప్తి చెందాయి. తమ మిత్ర దేశాలకు చమురు వనరులు అందుబాటులో ఉండడానికి ఈ ప్రాంతంలోని అప్రజాస్వామిక ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇవ్వడం కారణంగా కూడా అది ప్రజల ద్వేషానికి గురైంది. ఎడారి ప్రాంతాలలో ఏ ఇతర వనరులు లేని ప్రజల సంక్షేమం కోసం చమురు వనరుల నుంచి వచ్చిన ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుకున్నారు. 1968లో ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబు జాతీయతావాదం, సోషలిజం అన్న జంట విధానాలతో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు. సోషలిజం అంటే వాళ్ళ ఉద్దేశంలో చమురు వనరుల జాతీయీకరణ, చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేయటం. 1969లో ఇదే రకమైన పరిణామాలు లిబియాలోనూ చోటు చేసుకున్నాయి. దీని గురించి మీరు 9వ తరగతిలోని 18వ అధ్యాయంలో చదివారు. ఈ ప్రభుత్వాలు సంక్షేమ విధానాలతో పాటు ఒక వ్యక్తి లేదా చిన్న బృందం యొక్క నియంతృత్వ పాలనను చేపట్టాయి. ఎటువంటి ప్రజాస్వామిక నిరసనలను కానీ వ్యతిరేకతను కానీ ఇది అనుసరించలేదు. అనేక ప్రాంతాలలో అమెరికా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేక మతపరమైన రంగు సంతరించుకుంది. సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనను జాతీయతావాద శక్తులు రాకుండా ఆయా దేశాల్లో మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చేందుకు మద్దతునిచ్చాయి. 1979లో ఇరాన్లో విప్లవం సంభవించి అమెరికా మద్దతు ఇచ్చిన ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోవియట్ సైనికులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మత గ్రంథాలలో ఉన్న నియమాలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని, ప్రజలను
బలవంతం చేయసాగారు. ఈ కారణంగా మహిళలకు, మతపర అల్పసంఖ్యాక ప్రజలకు మౌఖిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి. సో ఇక్కడ చూసినట్లయితే 21వ శతాబ్దం ఆరంభంలో అరబ్బులలో అసంతృప్తి పెరిగి ఫలితంగా మతపర ఉగ్రవాదం పెరిగింది. కొంతమంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన 2 విమానాలను హైజాక్ చేసి వాటితో న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్లడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేల మంది మరణించారు. దీంతో తాలిబాన్లపైన అమెరికా యుద్ధం ప్రకటించింది. అంతిమంగా ఇరాక్ పైన కూడా యుద్ధానికి దిగింది. ఇటీవల జరిగిన ఈ ఘటనల గురించి మరిన్ని వివరాలను వారపత్రికల నుంచి తీసుకోండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శాంతి ఉద్యమాలు, యుఎస్ఎస్ఆర్ పతనం, ప్రచ్ఛన్న యుద్ధం అంతం. కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్ అమెరికాలపై ప్రజల తీవ్ర ఒత్తిడి చేయసాగారు. సో దీని గురించి తర్వాత అధ్యాయంలో వివరంగా తెలుసుకుంటారు. ఫలితంగా ఈ 2 దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని నిల్వలను తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతిమంగా 1985, 1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు. సో యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి రావటం వల్ల ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. గోర్బచేవ్ సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్లో తీవ్ర మార్పులు తెచ్చి మరింత పారదర్శకంగా చేసి దానిని రాజకీయాలకు మార్చడానికి గోర్బచేవ్ ప్రయత్నించాడు. సో అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు. సో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి అతడు కొన్ని సంస్కరణలను చేపట్టి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాడు. అతడు ప్రవేశపెట్టిన సంస్కరణలను గ్లాస్నోస్త్, పెరిస్ట్రోయికాగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ గోర్బచేవ్ సంబంధించినవి మనకు బిట్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆయనకు సంబంధించిన ఏదైతుందో అది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో తూర్పు యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి సహాయపడే స్థితిలో లేదు. ఫలితంగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆర్థిక సంస్కరణలు కోరుతూ తూర్పు యూరప్ అంతటా ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఫలితంగా దేశాన్ని నడపలేవనే ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేస్తున్న బెర్లిన్ గోడను పగలగొట్టడం తూర్పు యూరోప్ పరిణామాలను సూచిస్తుంది. జర్మనీ ప్రజలు వ్యతిరేకించిన ఈ గోడ యుఎస్ఎస్ఆర్ నియంత్రణకు సంకేతంగా ఉండి అపఖ్యాతి గాంచింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్లోనే కమ్యూనిస్టు ఛాందసవాదులు గోర్బచేవ్ని అధికారం నుంచి తొలగించడానికి ఒక తిరుగుబాటును ప్రోత్సహించారు. అయితే రష్యన్ పార్లమెంటు తరపున బోరిస్ ఎల్సిన్ ఈ తిరుగుబాటును అడ్డుకున్నాడు. సో అతడు అంతిమంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది 1991లో యుఎస్ఎస్ఆర్ని రద్దు పరుస్తున్నట్లు ప్రకటించాడు. మాజీ యుఎస్ఎస్ఆర్లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. ఆ తర్వాత వీటిలో చాలా వరకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్ కుప్పకూలడంతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభం అయింది. సో ఇక్కడ ధృవ ప్రపంచంగా మారింది. ప్రపంచీకరణ యుగం మొదలైంది. దీని గురించి మీరు మరొక అధ్యాయంలో తెలుసుకుంటారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారతదేశం, దాని పొరుగు దేశాలు. భారతదేశం అల్నొద్దమ వ్యవస్థాపక దేశమని 2 అగ్రరాజ్యాల మధ్య తన స్వతంత్ర దృక్పథాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించిందని చదివాం. గాంధేయవాద సిద్ధాంతాలైన శాంతి, అహింస ఆధారంగా తన విదేశాంగ నీతి మలుచుకోవడానికి భారతదేశం ప్రయత్నించింది. శాంతి పట్ల తన నిబద్ధతను చాటడానికి జవహర్లాల్ నెహ్రూ ప్రఖ్యాతిగాంచిన తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. సో ఇది మనకు రీసెంట్గా వచ్చిన టెట్లలో మనకి ఈ పంచశీల సూత్రాల గురించి అడగడం అయితే జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే పంచశీల సూత్రాలు అనేవి ఏ 2 దేశాల మధ్య జరిగాయి అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం, దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో
పరిష్కరించుకోవటం, అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం అనే ఈ 5 సూత్రాలని మనం పంచశీల సూత్రాలని అనడం జరుగుతుంది. ఇతర దేశాలతో ప్రత్యేకించి ఇరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్, శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాల గురించి కింద ఇచ్చినవి చదివి ఇది ఎంతవరకు ఈ పంచశీల సూత్రాలపై ఆధారపడి ఉంటుందో తెలుసుకోండి. సో ఇక్కడ చైనా భారతదేశం సంబంధాలు, చైనాతో భారతదేశం సంబంధాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సుదీర్ఘ పోరాటం, హింసాత్మక విప్లవం తర్వాత 1949లో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం అయ్యింది. చైనా కమ్యూనిస్టు పార్టీని గుర్తించిన తొలి దేశాలలో భారతదేశం ఒకటి. అంతకు ముందు ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో చియాంగ్ కై షేక్ ప్రభుత్వానికి ఉన్న శాశ్వత స్థానాన్ని ప్రస్తుతం చైనాకి ఇవ్వాలనుకోవటంలో భారతదేశం మద్దతు తెలియజేసింది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బాండుంగ్ సమావేశంలో పాల్గొనడానికి చైనాకి భారతదేశం సహాయపడింది. పంచశీల ఒప్పందంపై 2 దేశాలు 1954 29న సంతకాలు చేశాయి. 2 దేశాల నాయకులు తమ ఇరు దేశాలను సందర్శించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వాళ్లకు స్వాగతం పలకడం జరిగింది. సో వలస పాలనా కాలంలో 2 దేశాల మధ్య సరిహద్దుగా మెక్మోహన్ రేఖ గీశారు. సో ఈ మెక్మోహన్ రేఖ అనేది 2 దేశాల మధ్య ఉండడం అయితే జరిగిందనమాట. నెహ్రూ దానిని అంగీకరించాడు. చైనా భారతదేశాల మధ్యనున్న టిబెట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది. అయితే ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబెట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ 1950లో టిబెట్ని చైనా తనలో కలిపేసుకుంది. సో అంటే ఇంతకుముందు టిబెట్ కూడా ఒక దేశంగా, ఒక రాజ్యంగా ఉండేది. దాన్ని చైనా భూభాగంలోకి టిబెట్ని అనేది కలుపుకోవడం అయితే జరిగిందనమాట. సో దీంతో చైనా దేశాల మధ్య బఫర్ ప్రాంతం లేకుండా పోయింది. టిబెట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణచివేసింది. దలైలామాతో సహా వేలాది టిబెటిన్లు తప్పించుకొని భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. సో భారతదేశం దలైలామాకి ఆశ్రయం ఇచ్చింది. సో దీంతో భారత్ చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది. భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావించడం మొదలుపెట్టింది. అంతకుముందే 2 దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది. సో లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయి చిన్ ప్రాంతం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది. సో ఈ 2 కూడా మనకి ఈ వివాదాలు అనేది ఇంపార్టెంట్. వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ లడఖ్లో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆక్సాయి చిన్ ప్రాంతం. ఇది మనకి జమ్మూ కాశ్మీర్ ఆ సరిహద్దుల్లో మనకి లడఖ్ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో మనకి కొంత భూభాగాన్ని అయితే వాళ్ళ భూభాగంగా పరిగణించడం అయితే జరుగుతుందన్నమాట. దానికి సంబంధించిన చాలా వ్యతిరేకతలు అయితే మనకి చైనాకి అయితే చాలా కాంట్రవర్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అనేక ప్రయత్నాలు, సుదీర్ఘ చర్చల తర్వాత కూడా ఈ వివాదాలు ఈనాటికి పరిష్కృతం కాలేదు. సో భారతదేశంలో చేరుకున్న శాంతి ఒప్పందాలను భంగపరుస్తూ 1962 అక్టోబర్లో భారతదేశంపై చైనా దండెత్తింది. సో ఈ అకస్మాత్తు దాడికి భారతదేశం సన్నద్ధంగా లేకపోవడంతో దీంట్లో తీవ్ర నష్టాలు చవి చూసింది. సో అంతిమంగా చైనా ఏకపక్షంగా కాల్పులు విరమణ ప్రకటించింది. సో సైన్యాన్ని ఉపసంహరించుకుంది. తిరిగి సాధారణ సంబంధాలు నెలకొల్పటానికి శతాబ్ద కాలానికి పైగా పట్టింది. సో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు 1976లో కానీ నెలకొనలేదు. సో ప్రస్తుతం 2 దేశాలు ఆసియాలో
ప్రస్తుతం 2 దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తించబడుతున్నాయి. ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం 2 దేశాలకు ఉంది. సో దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ, ఆర్థిక పోటీదారులుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. సో ఇక్కడ పాకిస్తాన్తో భారతదేశ సంబంధాలు మనం చూసినట్లయితే ఇంతకు ముందు పాఠంలో చెప్పినట్లు అప్పటికి బ్రిటిష్ ఇండియాకి విభజించడం ద్వారా పాకిస్తాన్, భారతదేశం స్వతంత్ర దేశాలు అయ్యాయి. విభజన తర్వాత 2 దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతున్నాయి. సో కాశ్మీరు రెండింటి మధ్య ముఖ్యమైన వివాదాంశంగా పరిగణించింది. సో 2 దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీర్ కోసం 1947-48 మధ్య జరిగింది. అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు. యుద్ధం వల్ల కాశ్మీరు 2గా విభజించబడింది. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అంటే POK. సో ఇక్కడ పాకిస్తాన్తో మనకు ఒక కాంట్రవర్సీ ఏంటంటే కాశ్మీర్లోనే ఉంటుంది, అది POK అని అనడం జరుగుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అనడం జరుగుతుంది. సో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఈ రెండింటిని వాస్తవాధీన రేఖ విడదీస్తోంది. 1965లో భారతదేశానికి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ అయూబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. సో కాశ్మీర్ని విముక్తి చేయడం అన్న పేరుతో భారతదేశంపై దాడి చేస్తే కాశ్మీర్లో తిరుగుబాటు సంభవిస్తుందని అయూబ్ ఖాన్ ఆశించాడు. సో అయితే కాశ్మీర్ ప్రజలు ఇందుకు స్పందించలేదు. యుద్ధంలో భారత ప్రభుత్వానికి సహాయం చేశారు. లాహోర్ని లక్ష్యంగా చేసుకొని పంజాబ్ నుంచి భారతదేశం యుద్ధం చేయడంతో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెనక్కు తగ్గక తప్పలేదు. కాల్పుల విరమణకు అంగీకరించేట్లు 2 దేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యుధాంట్ ఒప్పించాడు. సో కాల్పుల విరమణ తర్వాత 1966లో తాష్కెంట్లో 2 దేశాల ప్రధానమంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే 1970 ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్లో సైనిక నియంత అయిన జనరల్ యహ్యాన్ ఖాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చి ఎన్నికలకు ఆదేశించారు. ఎన్నికలలో ప్రజల తీర్పు భిన్నంగా వచ్చింది. పశ్చిమ పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో గెలవగా తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఎవరు గెలిచారనేది గుర్తుపెట్టుకోండి. పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఎన్నికల తీర్పుకి కానీ తూర్పు పాకిస్తాన్కి మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేదానికి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దానికి బదులు ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేసి అణచివేతకు పూనుకున్నారు. సో తూర్పు పాకిస్తాన్ నుంచి వేలాది గాంధీ శిఖులు భారతదేశానికి రాసాగారు. ముజిబుర్ రెహమాన్ మద్దతుదారులు ముక్తి బాహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు. సో భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి మద్దతుగా నిలవటమే కాకుండా అంతర్జాతీయ మద్దతు కూడా కూడగట్టుకోవడానికి ప్రయత్నించింది. సో భారతదేశానికి మద్దతుగా నిలిచిన USSRతో మైత్రి ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. సో 1971 డిసెంబర్లో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగింది. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది. దీనితో భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించడంతో యుద్ధం ముగిసింది. సో తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో 2 దేశాల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఇప్పుడు చెప్పండి, సిమ్లా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? సిమ్లా ఒప్పందం అనేది జుల్ఫికర్ అలీ భుట్టో అదేవిధంగా ఇందిరాగాంధీ అంటే పాకిస్తాన్ అండ్ భారతదేశం మధ్య సిమ్లా ఒప్పందం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? అది ఇక్కడ 1971 సంవత్సరంలో జరిగింది. ఇది మనకు ప్రీవియస్గా బిట్టు, మొన్న రీసెంట్గా బిట్ వచ్చింది.
సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 1971 యుద్ధం తర్వాత 2 దేశాల మధ్య బహిరంగ యుద్ధం ఏది జరగలేదు, కానీ సరిహద్దు వెంట అనేక సార్లు కాల్పులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మీరు కార్గిల్ యుద్ధం గురించి విని ఉంటారు. 1999లో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాలను ఆక్రమించుకోగా సైనిక చర్యలతో వాళ్ళను తిప్పికొట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ కార్గిల్ యుద్ధం కూడా మనకు ఇంపార్టెంట్ అండి, తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పాకిస్తాన్ ఏర్పాటు ఉద్యమాలను బలపరుస్తూ వస్తుంది. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతతత్వ తీవ్రవాదులకు శిక్షణనిచ్చి భారతదేశంలో సమస్యలు సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తుందని భారతదేశం ఆరోపిస్తుంది. సో అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో అస్థిరత సృష్టిస్తుందని, అణ్వాయుధాలు, ఇతర ఆయుధాల నిల్వల ద్వారా, సైనిక చర్య ద్వారా తనను నిత్యం బెదిరిస్తుందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ దీని ఫలితంగా 2 దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా మరొకటి ఆయుధాలను సమకూర్చుకోవడానికి పెద్ద ఎత్తున విలువైన నిధులను ఖర్చు చేస్తున్నాయి. 2 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. రెండవ దేశం తమపై దాడికి దిగకుండా ఈ అణ్వాయుధాలు నిరోధిస్తాయని 2 దేశాలు నమ్ముతున్నాయి. అదే సమయంలో సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరు దేశాలకు ఉండడంతో స్వార్థపర శక్తులు దేశాన్ని పెంపొందించుకున్నప్పటికీ వాటిని అధిగమించడానికి పాకిస్తాన్, భారతదేశపు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుబంధాల ద్వారా స్నేహవారధులు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. సో 2 దేశాల్లో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటే ఇది ఇరు దేశాల ప్రజల మధ్య మరింత అవగాహన, సహకారం ఏర్పడడానికి దోహదం చేస్తుందని భారతీయులు, పాకిస్తానీ ప్రజలు భావిస్తున్నారు. ఈ 2 దేశాల మధ్య ఘర్షణల పెరగటం వల్ల ఈ ఆదర్శాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. సో ఇక్కడ బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలు 1971లో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది. సో ఇక్కడ అది స్వతంత్రం పొందిన వెంటనే భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది. అయితే బ్రహ్మపుత్ర, గంగా నదీ జలాల పంపకం వంటి అనేక అంశాలపై 2 దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఇప్పటికి కూడా బంగ్లాదేశ్కి, భారతదేశానికి ఏ జలాల మధ్య విభేదాలు ఉన్నాయి? మనకి గంగా, బ్రహ్మపుత్ర, గంగా జలాల మధ్య విభేదాలు అనేది ఇప్పటికీ ఉండడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ప్రజల పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. తీర ప్రాంతాల్లో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని బంగ్లాదేశం భావిస్తుంది. సో ఇది పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తున్నారు? భారతదేశం. ఎవరన్నారు? బంగ్లాదేశ్ అన్నారు. సో ఇక్కడ బంగ్లాదేశ్కి, భారతదేశానికి మధ్య జల ఒప్పందాలు ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి? మనకి బ్రహ్మపుత్ర అండ్ గంగా జలాల మధ్య అనేది మీరు గమనించండి. సో వీటి మీద మనకి ప్రీవియస్గా బిట్స్ అనేది రీచ్ చేయడం అయితే జరిగింది. ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ 2 దేశాలు అనేక రంగాలలో, ప్రత్యేకించి ఆర్థిక రంగంలో సహకరించుకుంటున్నాయి. దక్షిణ ఆసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం చేయాలన్న భారతదేశ విధానంతో బంగ్లాదేశ్ ఒక భాగమైంది. వైపరీత్యాల నిర్వహణలో 2 దేశాల మధ్య సహకార ఒప్పందం ఉంది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన, ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయులను బంగ్లాదేశ్ సన్మానించింది. సో ఇక్కడ శ్రీలంకతో భారతదేశ సంబంధాలు. భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం ఏంటిది? శ్రీలంక. ఇది కూడా మనకు బిట్టండి ఇంతకుముందు. ఇది 1948లో దీనికి స్వాతంత్రం అనేది పొందింది. సో ఆనాదిగా భారతదేశం, శ్రీలంకల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. 2 వలస పాలన నుంచి విముక్తి పొంది ఈనాటికి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి. తమిళం మాట్లాడే అల్పసంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇరు దేశాల సంబంధాల మధ్య ముళ్ళు మాదిరి తయారైంది. సో దీని గురించి మీరు 9వ తరగతిలో చదివారు. ఆ చర్చను మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. సో శ్రీలంక తమిళ గాంధీ శీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. సో దీంతో భారతదేశం మరింత చొరవ తీసుకొని ఆ దేశంలో శాంతిని నెలకొల్పటానికి
శ్రీలంకతోటి తమిళ తీవ్రవాదులతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించడం గురించి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని తమిళ తీవ్రవాదులు చంపటం గురించి ఇంతకు ముందు చదివారు. తమిళ తీవ్రవాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం పూర్తి స్థాయి యుద్ధానికి దిగినప్పుడు భారతదేశం అందులో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంది. సో ఈ యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన, తీవ్ర రక్తపాతం సంభవించాయి. సో దీంతో తన దేశంలో శ్రీలంక సైనిక ఘర్షణలకు ముగింపు పలకగలిగింది. సో ఇది ఇక్కడ ముఖ్య కీలక పదాలు చూసినట్లయితే సైనిక ఒప్పందాలు, పరోక్ష యుద్ధం, ఆయుధ పోటీ, ఏక ధృవ ప్రపంచం, ద్విధ్రువ ప్రపంచం. సో ఇక్కడ వలస పాలిత దేశాల విముక్తి, వీటో, జాతి వైరుధ్యం, పంచశిల. సో ఈ విధంగా మనం కీలక పదాలను అయితే చెప్పుకోవచ్చు. సో ఇవే కాకుండా చాలా కూడా ఇందులో బిట్స్ అయితే రేజ్ చేయడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇదంతా పాఠం విన్నారు కదా, నేను ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తాను. సో దాన్ని అయితే మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చూస్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేయలేకపోతే, ఒకవేళ మీకు ఆ ఆన్సర్ తెలియలేకపోతే ఒకసారి పాఠాన్ని మళ్ళీ వినే ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీకు క్షుణ్ణంగా పాఠంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు రీచ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. క్వశ్చన్ ఏంటంటే, అంతర్జాతీయ న్యాయ సంస్థ ఎక్కడుంది? అంతర్జాతీయ న్యాయ సంస్థ ఎక్కడ పెట్టడం జరిగింది? సో యుఎన్ఓలో భాగంగా అంతర్జాతీయ న్యాయ సంస్థ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉండడం జరిగింది? లొకేషన్ ఎక్కడ అనేది క్వశ్చన్. సో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఒకసారి పాఠాన్ని చూసే ప్రయత్నం చేయండి, మీకు అది ఇంకా ఎక్కువగా రీచ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.